ప్రాథమిక హక్కులను ఈజీగా కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా ఎలా గుర్తించవచ్చో నేను ఈ పారాగ్రాఫ్ ద్వారా మీకు తెలియజేస్తాను. భారతదేశమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక చట్టం ఉంది. సమానత్వ హక్కులు ఆ చట్టం ముందు అందరూ సమానమే. సమానత్వం ఉన్న రాజ్యంలో వివక్షతలు ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మరి నేరము చేయకుండా శిక్ష వేయరాదు. జీవించే హక్కు మరియు విద్యా హక్కు అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తుంది. ఇటువంటి రక్షణలు ఉన్న దేశంలో మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మిక వ్యవస్థ నిషేధించారు. భారత పౌరులు నచ్చిన మతం స్వీకరించవచ్చు. దాని కొరకు ధార్మిక సంస్థలు స్థాపించవచ్చు. అందుకోసం పన్నులు వసూలు చేయరాదు. ప్రభుత్వ సంస్థల్లో మత ప్రబోధన చేయరాదు. అల్పసంఖ్యాక వర్గాలు మరియు భారత పౌరులు తమ భాషా సంస్కృతిని లిపిని కాపాడుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. దాని కొరకు విద్యా సాంస్కృతిక సంస్థలు